వీ న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. 2 రోజుల్లో పెళ్లి జరిగే ఇంట్లో భారీ ఎత్తున బంగారం నగదు చోరీ అయిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 133 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి నగలు, 2.50 లక్షల నగదు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్సి రాధా బాలకృష్ణ కూతురు వివాహం ఈ నెల 20న ఉంది. ఇటీవలే కొనుగోలు చేసిన పాత బంగారం అంతా ఇంట్లోనే బీరువాలో భద్రపరిచారు. ఆదివారం రోజు పెళ్లి సంబరాల్లో భాగంగా హల్దీ కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం మెహందీ కార్యక్రమం సైతం పూర్తి చేసుకుని మహిళలు రాత్రి ఒంటిపై ఉన్న నగలు పెట్టేందుకు అల్మారాను తెరిచారు. దీంతో అల్మారాలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో వారు లబోదీపం అంటూ రోధించారు. పెద్ద ఎత్తున బంగారం చోరీ అయిందని తెలియడంతో బంగారు, వెండి ఆభరణాల కోసం ఇంట్లో పూర్తిగా వెతికారు. ఎక్కడా నగలు కనిపించకపోయేసరికి చేసేదేమీ లేక అర్ధరాత్రి 12:30కు శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే నార్సింగ్ ఏసీపీ రమణాగౌడ్, శంకర్పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్, నార్సింగ్ సిఐ హరిప్రసాద్ రెడ్డి, శంకర్పల్లి ఎస్ఐ సత్యనారాయణలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగతనం జరిగిన బీరువాను పరిశీలించారు. తాళం చెవులు దాచిన డ్రాను అడిగి తెలుసుకున్నారు. బయట వ్యక్తులతో పాటుగా బంధువులు ఎంతమంది వచ్చారు, నగలు పెట్టిన గదిలోకి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు. క్లూ టీమ్స్ రప్పించి వేలిముద్రలు సేకరించారు. బయట వారితో పాటుగా బంధువులు ఎంతమంది వచ్చారు, నగలు పెట్టిన గదిలోకి ఎవరెవరు వెళ్లారనే విషయాలను ఆరా తీశారు. ఇంటి యాజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.